చేవేల పార్టీకి సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేవేల లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి తాజాగా చేవేలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా చూస్తారు సార్? మరి కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో మేమే 12 స్థానాలని బీజేపీ చెప్తుంది, 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని మరి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎట్లా చూస్తారు సార్? ముందుగా మీడియా మిత్రులకు మీకు నమస్కారం. భారతదేశంలో బీజేపీ రూలింగ్లో ఉంది. స్టేట్కి వచ్చే వరకు మొన్న కాంగ్రెస్ గెలిచింది 4 నెలలే. ఎవరైతే ఆశకు అనేది అంత ఉండాలి. చేసింది ఏం లేదు, అన్నీ నాకే వస్తాయంటే ఎట్లనండి? ఇప్పుడు 10 సంవత్సరాలు ఏకదాటిగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కళలు మీ కళ్ళ మోటున్నాయి. ఈయన 4 ఏళ్ళ అయింది వచ్చి 6 గ్యారంటీలు అన్నారు, శూన్యం. ఈయన ఇచ్చిన దాఖలాలు లేవు. ఎట్లా 15 వస్తాయో ఆయన చెప్పాలి. బీజేపీ వాళ్ళు 17 ఉన్నాయి, మరి 15 ఎందుకు అంటున్నారో చెప్పాలి. వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ ఫ్రీ అన్నారా? అదన్నా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రజలు చెప్పాలి. మనంతన మనమే మైండ్ గేమ్ అనేది ఆడొద్దు అనేది నా వాదన. సార్, ఇప్పుడు అంటే మీరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా చేవేల నుంచి పోటీ చేస్తున్నారు, కానీ తాజాగా బీఆర్ఎస్ పార్టీ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, తర్వాత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, ఇట్లాంటి ఏదైతే మిషన్ భగీరథలో కూడా మరి ఈ పథకం ద్వారా ఇంకా మంచినీళ్ళు అందడం లేదు. ఇట్లాంటి కార్యక్రమాలన్నింటి ద్వారా కొంత మరి అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఏం చెప్తారు? నేనేమంటున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్నటి వరకు ఉంది, 4 నెలల కింది వరకు. అవునా? 4 నెలల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 4 నెలల వరకు నీకు నీళ్ళు వచ్చినాయి, 24 గంటల కరెంట్ వచ్చింది, పింఛన్స్ ఇచ్చారు, షాదీ ముబారక్, రైతు బంధు, మొన్న రంజాన్ తోఫాన్ ఇస్తురు బీద వాళ్ళకు, బట్టలు కానీ అవి కానీ. అవేమి ఇప్పుడైతే 4 నెలల నుంచి చేయలే కదా. వీళ్ళకి ఎందుకు ఓటేయాలి అని చెప్పండి. ఇంకోటి ఒడదుడుకుల కథ. కాళేశ్వరం విషయంకి వస్తే అది ఒక మహత్తరమైన ప్రాజెక్టు, చాలా పెద్ద ప్రాజెక్టు. దాంట్లో 1-2 ప్రతి జాగాలో మంచి జరిగినప్పుడు కొద్దిగా చెడు జరుగుతుంది, లోపాలు జరుగుతాయి. ఆ ఇంజనీరింగ్ను శిక్షించాలి, మీరు చేసే పని చేయాలి. ఇక పోతే ఆ 2-3 పిల్లర్స్ పోయింది, ఇమ్మీడియట్ రిపేర్ చేయండి ఫస్ట్. మిగతా చేరికెళ్ళి వాటర్ తీసుకురండి. అవి చూపించుకుంటూ మీ పని చేయకుండా కూర్చుంటుందా? ఇప్పుడు చేసిన వానికి పని చేసే వ్యక్తులకు ఎక్కడ ఇది అది అని వంకలు పెట్టే బదులు మేమేం చేసామనేది చెప్పాలి. మీ చేతిలో ఉంది ఇప్పుడు ప్రభుత్వం, మీకు ఓటేసారు. నిన్నటి వరకు కేసీఆర్ గారి పని చేసారు, ఇంకా వీళ్ళేం ఘనకార్యం చేస్తారని మీకు ఓటేసారు. వేసిన నుంచి 4 నెలల లోపలనే మీ వ్యవస్థ అనేది ఎట్లుందనేది చెప్పేసారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన వ్యవసాయదారుని కాదు. వ్యవసాయదారుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు? అసలు వాళ్ళకు పంటలు లేక, అసలు వ్యవసాయం లేక, వ్యవసాయం పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు లేక, అవి లేక ఆ పరిస్థితులలో ఉన్నారు. మరి మీరు చేస్తున్నటువంటి పని ఏంది? ఈ పని చేస్తున్నామని చెప్పాలి కదా. ఆయన 15 చెప్తాడు, ఆయన 12 18 చెప్తుండే. ఆయన 17 ఉంటే ఇంకొకటి ఎక్కువ చెప్పుకోమంటాడు. ఓకే సార్, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధిస్తామని చెప్తున్నారు. తెలంగాణలో కూడా మరి 12-13 స్థానాలు గెలుస్తామని చెప్తున్నారు.
ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఉమ్, ఇంకా సంవత్సరం లేదు కదనండి, అవును 20 రోజులు ఉంది, 25 రోజులు అవును. తేట తెల్లం అయిపోతుంది మీది. ఉమ్, ఒకవేళ మీరు 15 గెలవకపోతే ఉమ్. మీ మీ పార్టీని మూసేసుకుంటారా? కాంగ్రెస్కు. మూసేసుకుంటారా ఉమ్, చెప్పండి. అవును. అసలు అర్థమే లేదండి. మేము గెలుస్తామని ఉమ్, ఏదో ఒక నోటికొచ్చిన మాట అంటాడు, ఉమ్, మళ్ళీ ఇంకో ఆయన వచ్చి నేను అన్నాను ఆ మాట ఉమ్, ఆయన వ్యక్తిగతంగా అంటాడు. ఇది ఎక్కడ న్యాయం? మీరు ప్రభుత్వాన్ని వెళ్ళేటప్పుడు ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళము వాస్తవాలు చెప్పాలి, ఆశ ఉండాలి, కానీ ఆ ఆశ అంతులేని ఆశ ఉండదు. అంటే 6 గ్యారెంటీలు మేము 100 రోజుల్లోపు అమలు ఏడ చేసినా ఒక్కటి చూపెట్టు, ఒక్కటి చూపెట్టు, సింగల్ 6 గ్యారెంటీ లోపల బస్తో పాటు చెప్పు. నువ్వు బస్సులో మహిళలు ప్రయాణిస్తున్నారు కదా. ఎన్ని చేసినావు బస్సులు? ఉమ్, రాష్ట్రంలో ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని తిరుగుతున్నాయి? ఉమ్, బీదోళ్ళకి నడిపించేటివి తిరుగుతావా? ఇక సూపర్ ఫాస్ట్ అవి సపరేట్ చేసేసినావా? ఉమ్, సపరేట్ 6 గ్యారెంటీ లోపల ముందు రాయలేదు కదా అది. రాయలేదు. ఇప్పుడు ఎట్లా అంటున్నావు? నీ లెక్క రేట్లు వేసుకుంటున్నావు ఉమ్, కనుక ఏది కూడా సక్రమంగా లేదు. ఉమ్, ఇగో ఇది చేసిన టోటల్ చేసిన ఇది చేసిన అంటున్నావు, నువ్వు ఏడ చూపెట్టాలి కదా. ఉమ్. అమలు కావట్లేదు అంటారా? లేదు కదనండి, 6 కారు. ఏవైతే లేదు. నువ్వు ప్రజలను అడగండి, 500 సిలిండర్లు ఇస్తున్నాం, 200 ఎన్ని ఇచ్చినావు, ఎక్కడిచ్చినావు, తర్వాత ఉచిత బస్సు ఎన్ని ఇచ్చినావు, ఎక్కడిచ్చినావు. నడుస్తుంది, ఆ ప్రక్రియ నడుస్తుంది. అరే ఏ ప్రక్రియ అంటే ఇది 10 ఏళ్ళకి నడుస్తుందా? ఉమ్. నీకు ఇప్పుడు